నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు ఉన్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే ఫజల్ గారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవుడే పెద్ద స్క్రిప్ట్ రాయబోతున్నారంటూ ఆయన చాలా వైరాగ్యంగా జోస్యం చెప్పారు. అంటే ఆ రాయి తగలటం, ఆ షాక్లో ఆయన మాట్లాడుతున్నారు. దేవుడు గుర్తు వచ్చినట్టున్నాడు ఆయనకి. అందులో ఉన్న మర్మం ఏంటి సార్? జనరల్గా ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రతి వాళ్ళు ఏంటంటే, భగవంతుడు నన్ను ఇక్కడే ముగించకుండా నా చరిత్ర ఇంకా మిగిల్చాడు అంటే నేనేదో గొప్ప కార్యాలు చేయాల్సి ఉంది అనేటువంటి భావంతో మాట్లాడతారు. ఓకే. మనం గతంలో కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలిపిరిలో ఆయన మీద దాడి జరిగినప్పుడు ఆయన దాడి నుంచి కోలుకోగానే మాట్లాడిన మాట ఏంటంటే, ఇవాళతో ముగిసిపోతున్నటువంటి నా జీవితాన్ని మా కులదైవం అన్నటువంటి వెంకటేశ్వర స్వామి పొడిగించాడు అంటే ఏంటంటే, ఇక ఈ మిగిలిన జీవితం అంతా కూడా ప్రజాసేవ చేసుకోమని ఆయన నాకు ఇండైరెక్ట్గా ఇండికేషన్ ఇచ్చాడు కాబట్టి ప్రజలకే అంకితం చేస్తున్నాను ఈ జీవితాన్ని అని చెప్పారు. ఓకే. సో ఆయన ఆ భావంలో చెప్పారు. ఓకే. భావ వ్యక్తీకరణలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పందా ఉంటుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా దాన్ని 1-2 సార్లు మనం పరిశీలించుకుంటే కానీ మనకు అర్థం కాదు. ఓకే. సో ఆయన భావం ఏంటంటే, నాకు అర్థమైనటువంటి భావం, ఇంత పెద్ద ప్రమాదం, పెను ప్రమాదం నుంచి నేను బయటపడ్డాను అంటే ఏంటంటే, ఏది గులకరాయి తగిలినటువంటి ప్రమాదం నుంచి భగవంతుడు మీకు ఇంతకంటే నేను మేలు చేయాలని రాసిపెట్టున్నాడు కాబట్టి నన్ను మీరు మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తే దీనికి 3 మేలు మీకు చేస్తాననేటువంటి భావం ఆయన మాటల్లో మనకి స్ఫురిస్తుంది. ప్రతి విషయం కూడా రాజకీయం చేసుకోవడమే. 100%. ఓకే. ఇప్పుడు చెప్పాలి అంటే వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీ పుట్టిందే సింపతి దీని మీద. ఓకే. మొట్టమొదట మన జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణం కనుక తీసుకుంటే, తండ్రి గారు చనిపోయిన వెంటనే ఆ పీఠం ఎక్కాలని సంతకాల సేకరణ అనేటువంటిది మనం చూసాం. అవును. తెలంగాణలో జగ్గారెడ్డి మనకు ఒకసారి వివరంగా చెప్పాడు. అవును. ఎలా వాళ్ళందరినీ సంతకాలు పెట్టమన్నారు, మేము పెట్టమని వీళ్ళు ఎలా అన్నారు అనేటువంటి. అంటే ఏంటంటే, సానుభూతి పొందడానికి ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని వాడుకోవటం అనేటువంటిది ఆ పార్టీ యొక్క పునాది. సో తర్వాత వచ్చినటువంటి ఓదార్పు యాత్ర కానివ్వండి, మిగతా యాత్రలన్నీ మనం చూసాం. ఓకే. అది బాగా వర్కౌట్ అయింది వాళ్ళకి. మీరు చూస్తే 2019లో కోడికత్తి కేసు వర్కౌట్ అయింది, బాబాయ్ గొడ్డలిపోటు వర్కౌట్ అయింది. కాబట్టి ఏంటంటే ఈసారి సరే, కోడి కత్తికేసిన తర్వాత బాబాయ్ గొడ్డలిపోటు అయింది కదా, ఇప్పుడు ఈ గుల్కరాయి తర్వాత ఏమన్నా గొడ్డలిపోటు లాంటివి ఉండొచ్చా? మరి ఇంకో పెద్ద స్క్రిప్ట్ దేవుడు రాశాడంటే మరి ఏమన్నా ఇండైరెక్ట్ అర్థం ఏమన్నా స్ఫురిస్తుందేమో తెలియట్లా. అంటే నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం ఇందాక నేను చెప్పింది నాకు అర్థమైంది. ఓకే. దానికి అంతర్లీనంగా ఇంకేదన్నా ఉంటే మాత్రం నేను దాన్ని అసెస్ చేయలేను. ఓకే. సో అది ఏంటంటే వచ్చేసింది, దీని మీద ఏదో పెద్ద ఎత్తున సానుభూతి దొరుకుతుంది అన్నట్టుగా వాళ్ళు హడావుడి చేశారు. అయితే వెంటనే ట్రోలింగ్ ఎప్పుడైతే మొదలైందో, అసలు ఎంత దూరం వెళ్ళారంటే, ఇది హత్యాయత్నం కేసు, అసలు హత్య జరిగేది కొంచెం కింద తగిలితేనే కన్ను పోయేది, కొంచెం పక్కకు తగిలితే కణితి మీద తగిలి ప్రాణం పోయేది, రకరకాలుగా చేశారు. వాసిరెడ్డి పద్మగారు మొన్నటిదాకా విమెన్ కమిషన్ చైర్మన్, మహిళా కమిషన్ చైర్మన్ చేశారు. ఆవిడ మనందరికీ తెలుసు. ఆవిడైతే ఇంకొక అడుగు ముందుకేసి విజయవాడలో వచ్చినటువంటి కోట్లాది మంది ప్రజల్ని చూసి ప్రతిపక్షాలు ఓర్చుకోలేక, కోట్లాది మంది ప్రజలట, అసలు విజయవాడ పట్టుద్దా 1 కోటి మంది ప్రజలు వస్తే, తర్వాత దెబ్బ తగిలితే రక్తం అంట గంట సేపు నాన్ స్టాప్గా పారుతూనే ఉందంట, బ్లీడింగ్. ఓకే. మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరో టవల్ అందిస్తే ఇలా అద్దుకుంటే ఒక 4-5 రక్తపు బొట్లు దానికి అంటుకున్నాయి. దానికి గంట సేపు అసలు నాన్ స్టాప్గా రక్తం కారుతూనే ఉందని అంటే దాన్ని ఎగ్జాగరేట్ చేసి దాని నుంచి సింపతి పొందటానికి. సో ఎప్పుడైతే ఈ ట్రోలింగ్ మొదలైందో, మనం చిన్నతనంలో నాయన పులి వచ్చే అని ఒక కథ చదువుకున్నాం. అవును. మీరు ఒక మాటను ఒకసారి చెప్తే నమ్ముతారు, రెండోసారి చెప్తే నమ్ముతారు, ఫూల్స్ అవుతారు, మూడోసారి నమ్మిన ఫూల్స్ అవుతారు. కానీ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పేది నిజం కానప్పుడు 4వసారి మీరు నిజం చెప్పినా జనం నమ్మరు. ఒక రాజకీయ విశ్లేషకుడుగా నాకున్న పరిజ్ఞానంతో చాలామంది ఏమంటున్నారు, పూలదండ గీరుకుంది, దానికి ఉన్నది ఏదో గీరుకుంది, అది ఇది అంటున్నారు. కాదు, రాయో ఇంకే వస్తువు వచ్చి తగిలిన మాట వాస్తవం. ఓకే. అది ఆయన ఇటు తగిలి వెంటనే పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్కి తగలటం మనం క్లియర్గా ఇద్దరు కూడా షాక్ అయినట్టుగా పక్కకి జరగటం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఓకే.
అది ఎవరు చేయించారు అనేటువంటిది వేరే విషయం. కానీ దాడి అయితే జరిగింది. జరిగినప్పుడు దాన్ని ఏమంటున్నారు, హత్యాయత్నం అంటున్నారు. మరి ఇదే కొడాలి నాని గారు చంద్రబాబు నాయుడు గారి మీద అంతకుముందు రాళ్ళు వేసినప్పుడు ఏం మాట్లాడారో ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎవడైనా నిన్ను చంపాలి అనుకుంటే గులకరాయితో కొడతాడా, నువ్వేమైనా పావురమా పెట్టవా అని అడిగాడు ఆయన. సో మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం గులకరాయితో చేశాడంటే ఆయన ఏమైనా పావురమా పెట్ట? దొరికిందా ఇంతగా రాయి? దొరకలే, అదొక బ్రహ్మ పదార్థం అయింది కదా. పైగా అంత విచిత్రమైన విషయం ఏంటంటే నిన్న టీవీలో నేను చూస్తున్నాను, ఎన్టీవీలో వేస్తున్నారు, ఏమని ప్రభుత్వం ప్రకటించిందట, పోలీస్ డిపార్ట్మెంట్, నిందితుడు ఎవరో మీకు తెలిస్తే వాళ్ళకు కనుక మాకు ఇన్ఫామ్ చేస్తే మీకు 2 లక్షల రూపాయలు నగదు బహుమతి ఇవ్వబడును. ఈరోజు అన్ని పేపర్లో వచ్చింది. అన్ని పేపర్లో వచ్చింది. పోలీస్ కమిషనర్ ఇచ్చిన ప్రకటన. ఇంతకంటే విచిత్రం ఏమన్నా ఉందా? మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, పోనీ అదేమన్నా మహానగరం కాదు, అక్కడ కవరేజ్ ఉంది, బోల్డని సెల్ ఫోన్లు, ఎవడి సెల్ ఫోన్లో వాడు తీసుకుంటూ ఉంటాడు, ఏదో ఒక సెల్ ఫోన్లో రికార్డ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇన్ని పెట్టుకొని ప్రజలకు అప్పీల్ చేయటం ఏంటండి? ఇంతకంటే దివాళా కోరుతానం ఇంకేమన్నా ఉంటుందా? అంటే మా చేత కాదు మీరు చెప్పండి అంటవా? సో ఎప్పుడైతే ఇది బూమరాంగ్ అయ్యి సింపతికి బదులు ఎగతాళిగా తయారైందో వెంటనే వైసీపీ వాళ్ళు పందా మార్చుకున్నారు. దానికి ఉదాహరణ వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తున్నారు, ఓకే అసలు దీన్ని మేము సీరియస్గా తీసుకోలేదు, ఎందుకంటే మాకే నష్టం, సీరియస్గా తీసుకుంటే ఆల్రెడీ ఒక రోజు వేస్ట్ అయిపోయింది మాకు, ఈ ఎన్నికల టైంలో ప్రతిరోజు మాకు విలువైందే కాబట్టి దీన్ని ఇక్కడితో వదిలేసి మేము మా పని మేము కొనసాగించుకుంటాము, ప్రతిపక్షాలు ఉంటే వాళ్ళు గోల్ చేసుకుంటే చేసుకునేవ్వండి అన్నారు. ఇది ఈ వివేకం ఆ రోజున ఏమైంది? భూమి తల్లకిందులు అయిపోయినట్టుగా ఛానల్స్ అన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఛానల్స్ అదే పనిగా రోజంతా వేసినాయి కదా. సార్ ఈ రాజకీయాలు అనేవి పక్కన పెట్టుకుని నిజంగా భద్రతా విషయం మాట్లాడుకుంటే ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ముగ్గురు కూడా కీలకమైన వ్యక్తులే, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు సేమ్ ఇదే పందాలో ఇది ఒక రెక్కిలా భావించి షూట్ చేయవచ్చు కదా, అంత ఈజీనా ఒక లీడర్ని లేపడం అనేది? ఇదే గుల్కరాయో మట్టో అనుకుంటున్నాం కదా, గన్తో పేలిస్తే అయిపోద్ది కదా కదా. అంత వీక్గా ఉందా ఏపీలో భద్రత అనేది? అంత వీక్గా ఉందనేది మొన్న తెలిసింది మనకి. ఎందుకంటే భగవంతుడు జగన్మోహన్ రెడ్డి అందు ఉన్నాడు కాబట్టి కేవలం గులకరాయితోటి జరిగింది. అదే ఎవడన్నా పిస్టల్ తోటి చేస్తున్నా కానీ అవకాశం ఉంది కదా. గులకరాయే ఇంత సూటిగా తగిలినప్పుడు మీకు గన్తోటి ఇంకా ఇది ఎవరిది బాధ్యత? ఇప్పుడు ఎన్నికల సమయం ఇది, ఇక్కడ భద్రత అనేది ఎవరి పరిధిలోకి వస్తుంది? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో ఎన్నికల కమిషన్ అనేటువంటిది ఏదైతే ఉందో యంత్రాంగం అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయినప్పటికీ కూడా పని చేసేది అదే పోలీసులు. ప్రభుత్వం ఉన్నప్పుడు మామూలుగా పనిచేసే పోలీసులే, ఆ ఎస్పీలే, ఆ డిఎస్పీలే, ఆ పైన ఉన్నటువంటి ఐజీని లేకపోతే డీజీపీ వాళ్ళే ఉన్నారు కదా. ఇప్పుడు ఈ ఎన్నికలు కాబట్టి మోడీ కూడా వస్తారు, హోమ్ మినిస్టర్ కూడా వస్తారు, ఇక్కడ స్టేట్లో ఉన్న లీడర్లు ఉంటారు. అంటే ఇది ఒక రెక్కిలా సీరియస్గా తీసుకుంటారా ఇప్పుడు దీన్ని? అంటే సీరియస్గా అంత రెక్కి లేకపోతే ఆయన్ని ప్రాణం తీయాలి అన్నంత ఇప్పుడు ఇది టార్గెట్ రీచ్ అయ్యాడు కాబట్టి అయితే అవకాశం ఉన్నది అనేటువంటిది, ఆ డొల్లతనం అనేటువంటిది మనకు అనిపించింది. కాబట్టి ఈ విషయం దీనికి బాధ్యత ఎన్నికల సంఘందే. ఎన్నికల సంఘం కాదండి, ఏదైతే పోలీసు యంత్రాంగం ఉందో వాళ్ళది. ఓకే, మీకు హెడ్ అనేటువంటి వాడు మారాడు, అంతకుముందు చీఫ్ మినిస్టర్ ఉండేవాడు, ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు, కానీ పని చేయాల్సింది ఆ పోలీసులే. అయితే మీరు ఇందాక ఒకటి అన్నారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి, మోదీ, అమిత్ షా, ఇంకా రెండు కూడా స్టేట్ వరకు ఈ ముగ్గురిని ఒకలాగే చూస్తున్నాం. కానీ ముగ్గురు ఒకటి కాదు, ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రతిపక్ష నాయకులు, కానీ ఇతను చీఫ్ మినిస్టర్. అవును, కొట్టేవాడికి ఎవరైనా ఒకటే కదా అని కాదుగా. వాళ్ళకు ఉండేటువంటి భద్రతతో పోలిస్తే ఈయనకి అత్యంత కట్టుదిట్టమైనటువంటి, అది కాకుండా మొన్న ప్రత్యేక దళాన్ని కూడా ఆయన సృష్టించుకున్నాడు కదా. అవును, ఎన్ఎస్జీ కమాండోస్ ఎలా అయితే ఉంటారో అలాగే ఈయనకి కూడా ఒక భద్రతా వలయం కావాలని చెప్పేసి అని ఒక స్పెషల్ ఆయనకి, ఆయన ఫ్యామిలీకి కావాలనేటువంటి పద్ధతిలోకి దాన్ని ఆయన సృష్టించుకుంటున్నారు. ఇంతమంది ఇన్ని లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉన్నప్పుడు పైగా అందరూ క్వశ్చన్ చేస్తుంది, ఇదే కొత్త ప్రశ్న కాదు. 6 గంటలు అయిపోగానే ఆయన ప్రచారం ఆపేస్తున్నాడు. 6 గంటలకి చీకటి కూడా పడదు, ఇంకా వెళ్తూ ఉంటుంది. అవును, 2-3 సందర్భాల్లో ర్యాంప్ వాక్, అంత పెద్ద ర్యాంప్ వాళ్ళు నిర్మించినా కూడా సెక్యూరిటీ రీజన్స్ మూలన నేను ర్యాంప్ మీద నడవలేకపోతున్నాను, నన్ను క్షమించండి అని 3-4 సభల్లో చెప్పాడు ఆయన. అవును, 3-4 సార్లు ఆ ర్యాంప్ వాక్ అనేటువంటిది ఆయన క్యాన్సిల్ చేసుకున్నారు. ఓకే, అంటే ఏంటి, వాళ్ళ దగ్గరగా వెళ్తే ఏదన్నా జరిగేటువంటి అవకాశం ఉందని సెక్యూరిటీ వాళ్ళు చెప్తే ఆపేశారు. అలాంటిది మీరు
చీకటి పడ్డ తర్వాత పవర్ సప్లై ఆపేసి బహిరంగంగా ఒక చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తిని ఎలా తీసుకెళ్తారు మీరు? అవును. సో ఇది భద్రతా వైఫల్యం కాదా? అంటే చెప్పకుండా ఉంటే పోలీసులు తప్పు, ఉమ్, చెప్పినా వినకుండా మొండిగా వెళ్తానంటే జగన్మోహన్ రెడ్డి గారి తప్పు. ఓకే. ఈ తప్పు ఎవరి పక్కన జరిగిందనేటువంటిది వాళ్ళే సమాధానం చెప్పాలి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉద్రిక్తల మధ్యన సీఎం గారు మనం చూసాం, మనం అంతకుముందు ఎప్పుడు కూడా ఇలా వచ్చేవాడు కదా ఈయన 5 సంవత్సరాల్లో. అవును. పరదాలన్నా ఉండాలి, బ్యారికేడ్లన్నా ఉండాలి, లేకపోతే ఉన్న చెట్లన్నా నరికేయాలి. ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి అవన్నీ కుదరవు కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఆయన ధైర్యం చేశాడు. ధైర్యం చేయగానే మొన్న రాయలసీమలో ఒక చెప్పు పడ్డది, అనంతపురం జిల్లాలోనే ఎక్కడో. మరి ఇక్కడ వచ్చేటప్పటికేం రాయితో పడ్డది. అందుకని ఏంటంటే ముఖ్యమంత్రి గారి ప్రాణం అనేటువంటిది అందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ 5 కోట్ల మందికి చాలా విలువైనటువంటిది. కాబట్టి ఇలాంటి ప్రయోగాలు, ఇలాంటి రిస్కులు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఎన్నికల ప్రచారం చేసుకుంటే బాగుంటుందనేది నా ఉద్దేశం.